సో కాబట్టి నేను దయచేసి ఏం కోరుతున్నా అంటే ప్రజలారా, ఎవడేం చెప్పినా గుడ్డిగా నమ్మకండి. ఓకే, సో అంత దందా అయిపోయింది. రాజకీయ పార్టీలు దొంగలే ఉన్నారు. సోషల్ యాక్టివిస్టులు అందరూ, మా కుల పెద్దలు అంటాడు అందరూ పైసా పైసా పైసా, అందరు దందా చేస్తున్నారు. అర్థమైందా? సో తమకు ఇది కాబట్టి నేను ఏమంటున్నా, ఎవ్వని గుడ్డిగా నమ్మకండి. కుటుంబ సభ్యులతో సహా పైసను చూడగానే మారిపోతారు. ఒకడు 10 రూపాయలకు అమ్ముడు పోతే ఒకడు లక్షకో, కోటికో, 10 కోట్లకో, 100 కోట్లకో, కానీ అమ్ముడు ఓడైతే గ్యారంటీ. 100లో ఒకడో, ఇద్దరో, 10 మందో ఒక మంచోళ్ళు ఉంటే ఉండొచ్చు, ఎన్ని పైసలు ఇచ్చినా వాడు లొంగనోడు. కానీ 90 మంది మాత్రం ఓకే, కులానికి, మతానికి, లింగానికి సంబంధం లేకుండా, రంగుకి సంబంధం లేకుండా దొంగలు 190% మంది దొంగలు ఏదో ఒక అమౌంట్ కి లొంగిపోయేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సమాజంలో. వెరీ అన్ఫార్చునేట్, బట్ ఇట్స్ అ ట్రూత్. ఓకే, దురదృష్టకరమైన నిజం. ఓకే, నిజాన్ని అంగీకరించాలి. కాబట్టి మన జాగ్రత్త మనం ఉండాలి.